ఫస్ట్ క్వశ్చన్, భూతలం నుండి పైకి పోయే కొద్దీ గాలి డాష్. ఆప్షన్ 1 చల్లబడుతుంది. ఆప్షన్ 2 వేడెక్కుతుంది. ఆప్షన్ 3 ఏ మార్పు ఉండదు. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ చల్లబడుతుంది. సెకండ్ క్వశ్చన్, మేఘాలన్నీ డాష్ వర్షాన్నిస్తాయి. ఆప్షన్ 2 వర్షాన్నివ్వవు. ఆప్షన్ 3 వడగండ్లనిస్తాయి. ఆప్షన్ 4 మెరుపులనిస్తాయి. ఆన్సర్ మేఘాలనివ్వవు. థర్డ్ క్వశ్చన్, నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియ. ఆప్షన్ 1 సాంద్రీకరణం. ఆప్షన్ 2 ద్రవీభవనం. ఆప్షన్ 3 బాష్పీభవనం. ఆప్షన్ 4 ఘనీభవనం. ఆన్సర్ బాష్పీభవనం. నెక్స్ట్ క్వశ్చన్, నీరు గ్రహించే ఉష్ణ పరిమాణం దేనిని ప్రభావితం చేస్తుంది. ఆప్షన్ 1 ద్రవీభవనం. ఆప్షన్ 2 బాష్పీభవనం. ఆప్షన్ 3 సాంద్రీకరణం. ఆప్షన్ 4 ఘనీభవనం. ఆన్సర్ బాష్పీభవనం. నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా కురవడం. ఆప్షన్ 1 తుఫాను. ఆప్షన్ 2 వర్షం. ఆప్షన్ 3 అవపాతం. ఆప్షన్ 4 వడగండ్లు. ఆన్సర్ వడగండ్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్ల వర్షాలకు కారణమైన వాయువులు. ఆప్షన్ 1 సల్ఫర్ డయాక్సైడ్. ఆప్షన్ 2 కార్బన్ డయాక్సైడ్. ఆప్షన్ 3 నైట్రోజన్ డయాక్సైడ్. ఆప్షన్ 4 1 and 3. ఆన్సర్ 4 1 and 3. నెక్స్ట్ క్వశ్చన్, జలచక్రంలో అంతరాయం వలన ఏర్పడే ప్రకృతి వైపరీత్యం. ఆప్షన్ 1 కరువులు. ఆప్షన్ 2 భూకంపాలు. ఆప్షన్ 3 వరదలు. ఆప్షన్ 4 1 and 3. ఆన్సర్ 4 1 and 3. నెక్స్ట్ క్వశ్చన్, ఎగిరే ఉడతలు పాములు ఎక్కడ నివసిస్తాయి. ఆప్షన్ 1 సతత అరణ్యాలు. ఆప్షన్ 2 మడ అడవులు. ఆప్షన్ 3 ఆకురాల్చు అడవులు. ఆప్షన్ 4 ముళ్ళు అడవులు. ఆన్సర్ సతత అరణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, నీరు కలిగిన గాజు గ్లాసులో మంచు ముక్కలు కలిపినప్పుడు గ్లాస్ వెలుపల చిన్న చిన్న నీటి బిందువులు ఏర్పడే ప్రక్రియ. ఆప్షన్ 1 ద్రవీభవనం. ఆప్షన్ 2 ఘనీభవనం. ఆప్షన్ 3 ఉత్పతనం. ఆప్షన్ 4 సాంద్రీకరణం. ఆన్సర్ సాంద్రీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిని పరిశీలింపుము, సరైనది ఎంపిక చేయుము. ఏ నీరు గట్టిగా గడ్డకట్టినట్లుగా ఉండేదానిని మనం మంచుగడ్డ అని పిలుస్తాం. ఆప్షన్ బి మంచు ప్రకృతిలో సహజంగా ఏర్పడుతుంది. ఆన్సర్ ఏబి సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, వాన చినుకు గంటకు డాష్ వేగంతో ప్రయాణిస్తుంది. ఆప్షన్ 1 7 to 15 miles. ఆప్షన్ 2 7 to 15 kilometers. ఆప్షన్ 3 7 to 18 miles. ఆప్షన్ 4 7 to 18 kilometers. ఆన్సర్ 7 to 18 miles. నెక్స్ట్ క్వశ్చన్, శీతాకాలంలో మన నోటి నుండి వదిలే గాలి హఠాత్తుగా చల్లబడి సూక్ష్మమైన బిందువులుగా మారడం డాష్ ప్రక్రియ. ఆప్షన్ 1 బాష్పీభవనం. ఆప్షన్ 2 బాష్పోత్సేదకం. ఆప్షన్ 3 ఆర్ద్రత. ఆప్షన్ 4 సాంద్రీకరణం. ఆన్సర్ సాంద్రీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఎండ నుండి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించిన వారు.
ఆప్షన్ 1 బ్రిటిషియన్లు, ఆప్షన్ 2 ఈజిప్షియన్లు, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 డచ్. ఆన్సర్ ఈజిప్టియన్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఎగిరే ఉడతలు, పాములు ఉండే అరణ్య ప్రదేశాలు. ఆప్షన్ 1 సతతహరణ్యాలు, ఆప్షన్ 2 టాండ్రా ప్రాంతం, ఆప్షన్ 3 గడ్డి భూములు, ఆప్షన్ 4 సముద్ర తీర ప్రాంతం. ఆన్సర్ సతతహరిత అడవులు. నెక్స్ట్ క్వశ్చన్. వానచిరుకు వ్యాసార్థం కలిగి ఉంటుంది. ఆప్షన్ 1 0.03 నుండి 0.032, ఆప్షన్ 2 0.02 నుండి 0.31 అంగుళాలు, ఆప్షన్ 3 0.23 నుండి 0.31 అంగుళాలు, 0.02 నుండి 0.35 అంగుళాలు. ఆన్సర్ 0.02 నుండి 0.31 అంగుళాలు. నెక్స్ట్ క్వశ్చన్. బాష్పీభవనం వల్ల ఏర్పడిన నీరు నీటి ఆవిరిగా డాష్లోకి చేరుతుంది. ఆప్షన్ 1 మేఘాలు, ఆప్షన్ 2 గాలి, ఆప్షన్ 3 నదులు, ఆప్షన్ 4 పైవేవి కావు. ఆన్సర్ గాలి. నెక్స్ట్ క్వశ్చన్. గాలిలోకి బాష్పీభవనం ద్వారా చేరిన నీటి ఆవిరి డాష్గా మారుతుంది. ఆప్షన్ 1 వర్షము, ఆప్షన్ 2 వడగండ్లు, ఆప్షన్ 3 మంచు, ఆప్షన్ 4 మేఘాలు. ఆన్సర్ మేఘాలు.